ఓల్డేజ్ హోమ్ లో. సీను. సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. ఓ ముచ్చుకో చెయ్యే, వాణ్ణి ఖతం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు, వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను, నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను. ఏంటి మల్లెపూల? అయిపోయిందా ఫోనా? పనిచేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. ఈ మధ్యన బాగా జీతాలు దొబ్బితేనే రానా ఇమిడే. నమస్కారం. ఆ, 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 ఆ. మేము నీరూరు రైతులం. అయితే ఏందే మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాస్తావులేవయ్యా రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలా నెలనే అయ్యా విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక లోపలికి తీసుకెళ్ళా పౌడర్ రాసి బాగా అత్తర పోయమంట నీ గబ్బు. ఎలా నెలనే బాబాయ్, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా? దా, దా, మాట్లాడు. కొంచెం చెప్పు. సార్, 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. ఓట్లేంది, లంచమేంది, నిజమేంద్యా? లాకర్ నెంబర్ 708 HOFC బ్యాంక్లో డాలర్స్ 10 కోట్లు, OSB బ్యాంక్లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్గా 30 కోట్లు. ఇవి లాకర్ కీస్. ఎట్టొచ్చిన నీ కాడికి? రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళా. ఆ? ఏమండి? ఏందే? లాకర్ తాళాలు కనిపించట్లేదండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవడు చేయబెడుతున్నాడో కూడా తెలియట్లేదు నీకా? అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనేడ పెడతానే చెయ్యా? వా, లోపలికి వా. తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం ఓ లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా? బెదిరించమంటావా? ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఈడ కారిపోతుంది చెమట. హలో. ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గాడు? అబ్బి, ఈ గబ్బు గురించి నీకు తెలవదు. అనవసరంగా అతనితో పెట్టుకోమాక. అయ్య బాబోయ్, భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం వాడికి చెప్పు. నీ కోసం బయట ఎవడో దచ్చాడంట చూడు. గో అండ్ చెక్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చినవాడు ఐ డోంట్ నో సార్. ఏంటవి నీ గోల? నన్ను పట్టుకున్నావు? స్పీకర్ ఆన్ చేయి. అచ్చేసే చెప్పుకో. రే అగర్వాల్, ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో. మిర్రర్. రే కార్పొరేట్, మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మేడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. నిన్ను ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు, నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు, ఆ, కీస్. ఇచ్చేస్తానా? గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా, ఇది తీసుకో. ఆ, కృష్ణమూర్తి గారు భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మణి సార్, సిటీలో ఉన్న మొత్తం రౌడీల్ని పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకురా. పంచారిష్ట మీకు బాగా పట్టొట్టిందండి. రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు. నా పట్టు సరే, నీ చేతిలో పట్టేండి తగ్గింది. భుజాల దగ్గర బంతులు అరిగిపోయినాయండి, చేతులు పట్టు తప్పిపోయినాయండి. డాక్టర్కి చూపించుకోపోయావా? చూపించానండి. ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్. కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్. అవి కాళ్ళా రాళ్ళా అని అడిగాడు సార్. ఏంట్రా, నా కాళ్ళని రాళ్ళు అన్నాడా? ఎవడ్రా వాడు? అయ్యో అపార్థం చేసుకోకండి సార్. రాళ్ళంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం. ఇంకేమన్నాడు? ఆడు బందాడే ఉంటాడు సార్. ఒక వారం రోజులు ఆ రాళ్ల జోలికి అదే ఆ కాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు సార్. నాకు అది కుదరదు కదా సార్. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. అబ్బబ్బబ్బా, ధర్మప్రభువులు
నిద్రపోయి 4 రోజులైంది. నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా, అతని ఇల్లు కలు. తమరు దయండి. మళ్ళీ అన్నా నా ఫోన్ కనపట్లేదురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పోయినట్టుందిరా. పోయిందా? అందుకే చోర్ బజార్కి వెళ్ళదని చెప్పింది. ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేవాడికి అమ్మేసి ఉంటారు. అయ్యి బాబోయ్, ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్గా రెచ్చిపోతాడ్రా. రెచ్చిపోతాడు కాదురా, ఆల్రెడీ రెచ్చిపోయా. ఏంట్రా రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు పడుతూ కామెడీ పెంచలేసి మిమ్మల్ని నవ్వించాలరా? అరే మీరు పెడుతున్న హింసలకి బాడీ అంతా కకావికలం అయిపోయిందిరా. అలా కాదు డాబరు. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. అరే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తానరా. ఫోన్ దొరికింది మళ్ళీ. దొరికేసిందా? ఎక్కడుందన్నా? బ్యాక్ ప్యాకెట్ లో ఉంది, చూసుకోలే. ఏరా, నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? వాడి మీద జాలిపడి వదిలేమన్నావు, చూసావుగా వాడి విశ్వరూపం. డాబరో అయ్యా ఏంటన్నావు? రా అన్నా. లేదు సార్, ఆ, నేను సార్ అన్నానండి, మీకు సార్ వినపడలా, ఆ. ర్ర్ వినపడింది. అదేమో మీరు రా అనుకున్నారు. సరే ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగచ్చు కదరా. అంటే ఇంతకాలం కుక్కర్లో పప్పులా ఉడికి ఉడికి ఒక్కసారిగా పేలిపోయా. అయినా ఫ్రస్ట్రేషన్ లో 1,00,000 అనుకుంటా సార్. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు. మీరు కూర్చోండి. నచ్చావురా, శభాష్. ఆదాలు ఇక్కడ పెట్టండి. ఆ, తమరు పంచాయతీ సేవించండి. ఆ. మళ్ళీ అన్నా ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా? ఏంటన్నా ఇంతమంది వచ్చాడు? డాబర్, నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. ఓకే రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. అలాగే లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా, అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా? అమ్మ ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి. అందరూ డివైడ్ అవునా? అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తాయి చూడు. ఆ? చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? ఆ. లైట్లు ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఛీ, ఛీ. సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి.
పొట్టంతా నువ్వు లేవు స్వామి, నువ్వు లేవు. ఇంకెంతమంది ఉన్నారా? మాట్లాడకు, విన్నాడంటే మళ్ళీ వస్తాడు. గేట్లని తాళాలు వేస్తున్నాయండి. రాయ్, మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. అలాగే అన్నా. చాల్. పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి తప్పకండి. శంకర్ బాబు గారు అలసిపోయారు, ఆయన పంచారిస్ట్లో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ డాబరో, దేవుడు ఉన్నాడురా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. ఉటో 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 ఉటో. హలో రై, సేఫా? అంతా సేఫ్ భాయ్. ప్రతి గంటకి వెహికల్ మారిపోండి. ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. मैं देख लूंगा भाई. ఎప్పుడే బదల్లో. వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని 1 మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలాద్, సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసుని ఎక్స్టెండ్ చేయలేం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శంకర్, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇవిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించాను. హలో, ఎవరు? నేను శంకర్. నీరూరు శంకర్ అన్నా. ఆ, అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెమన్నా. చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా. ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు, సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్కు వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా. 4 ఏళ్ళు కాంట్రాక్ట్. అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా? రానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్, ప్రపంచమంతా ఉంది. ఆ సాలిగూడులో చిక్కిన చిన్న పేడ పరుగు నీ నీరూరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలిగూడు అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డు నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత.
పీకావతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్.